మరి బిడ్డ సంగతి పంచాయతీ పెట్టింది కలవకుండా కుటుంబంరా అది ఎప్పటికీ నడుస్తూనే ఉంటది. మళ్ళీ వాళ్ళంతా ఒకటే, మనమే చూసేటోళ్ళం వేరా. అంతే అంటవా? వాళ్ళంతా ఒకటే, మనమే వేరా. ఇప్పుడు కవితమ్మ అన్న మీద నిప్పులు కాకుతుంది. ఏం కాదు, అట్లనే చేస్తారు. వాళ్ళంతా ఒకటే, అధికారం వస్తే అంత ఒకటే అవుతారు మళ్ళా. అంతే అంతే అంతే. కాదురా మరి కేసీరావు పాపం ఈ బిజినెస్ అడగకుండా ఆయన మాట ఇంటలేదట, ఫోన్ చేసిన మాట ఫోన్ లేపుతలేదట, ఇద్దరు దూతలను పంపించిందట, బిడ్డ రా బిడ్డ నా కాడికని సంలాయిస్తా అంటే ఈ ఇద్దరు దూతలు కూడా పక్కకు పెట్టేసిందట. మరి ఎందుకని రావచ్చు నాకు పంచాది? ఏమో మరి వాస్తుల కాడ వచ్చిందా, మరి దేని కాడ వచ్చిందా తెలియదు. ఇక చర్చ నడుస్తుంది. నడుస్తుంది. కలతే మళ్ళీ అంత ఒకటే, కల్వకుంట్లో అంత ఒకటే, అంత ఒకటే. ఇప్పుడు వేరు అంతే, ఇప్పుడు వేరు మళ్ళీ అంత ఒకటే, వాళ్ళు అంత ఒకటే. ఏ ఊరు అమ్మా? ఏ ఊరు? మాది ఇక్కడ హన్మకొండ. పని వచ్చిన పట్నము హైదరాబాద్ వచ్చినాం, పని చేసుకుంటానికి వచ్చినాం. ఫ్రీ బస్సు మంచిగా ఉందా? బాగానే ఉన్నామే, బాగానే ఉన్నాం. ఇదే పని తిరుగుడేనా? తిరుగులే, డ్యూటీ చేసుకున్నాడు. ఇండల్లో పని చేస్తా. ఎట్లా ఉంది మరి ఇప్పుడు తెలంగాణ? మరి కాంగ్రెస్ వచ్చినాక మంచిగా బతికారు. ఏమీ అర్థమైతే లేదు కదా, ఆయన వచ్చింది ఏమీ చేస్తలేడు, ఇప్పుడు ఈయన ఉండి ఏం చేసింది లేదు. మరి ఈయన మొత్తం షిప్ప చేతికిచ్చిపోయినాడుగా ఆయన కేసీరావు. ఈయన ఇట్లా చేసే మరి ఎట్లా చేద్దాం? జర్ర వెనక ముందు ఆగురి జర సైసూరి చేసుకొస్తా అంటుండు. చూద్దాం, అంతేనా? చూద్దాం మరి. సొంతం 2 గంటల మరి ఎట్టే ఉంది బతుకు? కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక జర మంచిగా ఉందా? రేపు మరి సర్పంచ్ ఎలక్షన్ రాబోతున్నాయట, గాలి ఎడు మరుపుతావు? కాంగ్రెస్. అంతేనా? మీదే ఊరమ్మా? మీ అత్తనా? మరి ఇక్కడ ఎక్కడ పోతుర్రు? ఏం పని వచ్చి పట్నం? మా మామకు బాగాలేకపోతే వచ్చిర్రు, ఇప్పుడు పంపిస్తున్నాం హాస్పిటల్ చూపించి. ఇదేనా పోలేగా? ఎట్ట ఉంది కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక ఏమనిపిస్తుంది బతుకు తెరువు? ఎట్లా అంటే బాగానే ఉంది, అయితే మంచిగా ఉంది. ఆడోళ్ళకు మంచిగానే ఉంది. యాడ్ చేస్తుర్రా రేవంత్ రెడ్డిని యాడ్ చేస్తుర్రా? ఏమో డ్యూటీలకు పోయే వాళ్ళకైతే ఇబ్బంది ఉంది కదా. ఎట్లా? బస్సులు ఆపుతలేరు కదా సరిగ్గా హైదరాబాద్ లో అయితే. డ్యూటీకి పోయేటోళ్ళకు మామూలుగా పోయేటోళ్ళకు అందరికి ఒకటే లాగు. బస్సులు ఆపరు, అందరు ఉత్తగానే తిరగడానికి వచ్చిరేమో అనుకుంటారు, ఆపకుండా పోతేనే డ్యూటీలకు పోయేసేటోళ్ళకి ఇబ్బంది అవుతుంది ఆడోళ్ళు. అసలు కథ ఇది.